హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు అదిరిపోయే శుభవార్త అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పారు ఏపీ ప్రభుత్వం వారు. డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏవైతే లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారో అన్ని గ్రూపులకు సంబంధించి లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రతి గ్రూపుకి కూడా 10 లక్షల రూపాయల వరకు లోన్స్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. అయితే డ్వాక్రా మహిళలకు ఈ లోన్స్ 10 లక్షల రూపాయలకు 4% వడ్డీ ప్రతి నెలలో కూడా డ్వాక్రా మహిళలు బ్యాంకులకు చెల్లిస్తూ ఉన్నారు. అయితే 4% వడ్డీ లేకుండా 2% కన్నా వడ్డీ తక్కువ వడ్డీతోనే లోన్స్ ఇవ్వాలని బ్యాంకర్లతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చర్చించారు సమావేశంలో. అయితే ఈ లోన్స్ ఎవరెవరికి వర్తిస్తుంది, ఈ లోన్స్ ఎవరు కట్టాల్సిన అవసరం లేదు గనక చూసుకుంటే ప్రతి ఒక్క డ్వాక్రా మహిళలు ఎవరైతే లోన్స్ తీసుకొని పాత విధానాన్ని సంబంధించి 4% వడ్డీ ఎవరైతే లోన్స్ కడుతున్నారో అలాంటి వాళ్ళు మాత్రమే లోన్స్ ని యథావిధిగా వారి యొక్క లోన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు లోన్స్ కట్టాల్సి ఉంటుంది. ఇక ఎవరైతే లోన్స్ కంప్లీట్ అయిపోయి ఉంటే, అంటే మనం కనుక తీసుకున్నటువంటి లోను కంప్లీట్ అయిపోయి ఉంటే ఆల్రెడీ ఆ పాత లోనికి సంబంధించి కంప్లీట్గా డబ్బులు అయితే ఎవరైతే కట్టేసి ఉంటారో అటువంటి వారందరికీ ఇప్పుడు కొత్తగా లోన్స్ తీసుకోవాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి ఇప్పుడు 2% కన్నా తక్కువ వడ్డీతోనే ఏదైతే అమలు చేస్తున్నారో ఈ పథకాన్ని వాళ్ళు అది వర్తించేలాగా చూస్తున్నారు. సో ప్రజెంట్ లోన్స్ తీసుకునే వారికి ఇదొక గొప్ప అవకాశం అనే చెప్పాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి డ్వాక్రా మహిళలకు సంబంధించి బ్యాంకుల నుంచి లోన్స్ విషయంలో అదిరిపోయే శుభవార్త. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.